సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. మహాకుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం. ఈ మహాకుంభమేళ 144 రోజులు 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడానికి కోట్లాది మంది హిందువులంతా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా అక్కడికి వచ్చి పుణ్యస్నానాలను ఆచరించాలని అనుకుంటారు. నిజానికి మాఘ కుంభమేళ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. దాన్ని సాధారణ కుంభమేళ అంటాం. ఆ తర్వాత అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ తర్వాత పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 144 ఏళ్లకు ఒకసారి వస్తుంది ఈ మహాకుంభమేళ. ప్రయాగ్రాజ్లో జరిగి కుంభమేళకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అక్కడికి వస్తారు. త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించాలి. స్నానాన్ని ఆచరించడం ద్వారా అన్ని పాప కర్మలు పోతాయి, జన్మజన్మల కర్మలన్నీ పోతాయి, పుణ్యం వస్తుంది అని భక్తులంతా కూడా భావిస్తారు. అందుకే ప్రయాగ్రాజ్ వెళ్ళాలని అనుకుంటారు. ఇప్పుడు జరుగుతున్న ఈ మహాకుంభమేళ 144 ఏళ్లకు ఒకసారి జరుగుతున్న మహాకుంభమేళ మొన్న జనవరి 13వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఫిబ్రవరి 26వ తారీఖు వరకు 45 రోజుల పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ ఆధ్యాత్మిక సంగమం జరుగుతుంది. కోట్లాది మంది భక్తులతో పాటు సాధువులు, ఎక్కడెక్కడి నుంచో సాధువులు అందరూ వస్తారు, అఘోరాలు వస్తారు, నాగ సాధువులు వస్తారు, అక్కడ పుణ్యస్నానాలను ఆచరిస్తారు. ఈ 45 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాలో 6 రోజుల పాటు జరిగే ఈ స్నానాలు అత్యంత పరమ పవిత్రమైనవి. 6 రోజుల్లో అత్యంత పరమ పవిత్రమైనవిగా భావిస్తారు. మనకి జనవరి 13వ తారీఖున మహాకుంభమేళ ప్రారంభమైంది. పౌష పూర్ణిమ అంటాం. జనవరి 13వ తారీఖున పౌష పూర్ణిమ, 14వ తారీఖున మకర సంక్రాంతి, 29వ తారీఖున జరగబోయేదే మౌని అమావాస్య. మౌని అమావాస్యను అత్యంత పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు సుమారు 6 నుంచి 8 కోట్ల మంది వరకు మౌని అమావాస్య రోజు పుణ్య స్నానాలు ఆచరించడానికి ప్రయాగకు వెళ్ళటానికి ప్రయాణాలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 3వ తారీఖు, ఫిబ్రవరి 12వ తారీఖు, ఫిబ్రవరి 26వ తారీఖు 3 అత్యంత పవిత్రమైన రోజులు ఉన్నాయి. ఫిబ్రవరి 3వ తారీఖు వసంత పంచమి, ఫిబ్రవరి 12వ తారీఖు మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 26వ తారీఖు మహాశివరాత్రి. ఆ రోజుతో ఈ మహాకుంభమేళ ముగుస్తుంది. సో ఈ 6 రోజులు అత్యంత పరమ పవిత్రమైనవిగా భావించి అక్కడికి వెళుతూ ఉంటారు. మరి ఈ 6 రోజుల్లోనూ ప్రపంచం నలుమూల నుంచి అక్కడికి వస్తారు, దేశం నలుమూల నుంచి అక్కడికి వెళ్తారు. ఈ 6 రోజులు పుణ్యస్నానాలు ఆచరించాలనుకుంటారు. సో ఆ రోజుల్లో టికెట్లు మరి ఎలా వెళ్ళాలి? మనం మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి నేను హైదరాబాద్ని బేస్గా తీసుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి మనం వెళ్ళటానికి ట్రైన్ కూడా మనకు అందుబాటులో ఉంది. ధన్పూర్ ట్రైన్ అందుబాటులో ఉంది. సుమారు 23 గంటల పాటు ప్రయాణం ఉంటుంది. ఒకవేళ లేట్ అయితే 30 గంటలు కూడా ప్రయాణం సాగించాల్సిన అవసరం ఉంటుంది ట్రైన్లో మనం వెళ్తే. సికింద్రాబాద్ నుంచి మనకు అందుబాటులో ఉంది. సాధారణంగా మామూలు స్లీపర్ అయితే 800 రూపాయల నుంచి ఫస్ట్ క్లాస్ ఏసీ వరకు చూసుకుంటే 2400 రూపాయల వరకు టికెట్ ఉంది. కానీ అది ఒక రోజంతా ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఎక్కువ మంది విమానాలను ఆశ్రయిస్తుంటాం. విమానాల ద్వారా వెళ్తే కొన్ని గంటల్లోనే 2-3 గంటల్లోనే మనం అక్కడికి చేరుకుంటాం. కాబట్టి ఇటీవలి కాలంలో విమానాల టికెట్ల ధరలు సామాన్యులు కూడా అందుబాటులోనే ఉండే విధంగా ఉన్నాయి. మహా అయితే మామూలు రోజుల్లో గట్టిగా అనుకుంటే 6000 రూపాయల వరకు టికెట్ ధర ఉంటుంది. కానీ ఇప్పుడు టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఏకంగా 1000 రూపాయలు పెరిగిపోయాయి. ఎంత ఉన్నాయంటే ఇప్పుడు ఈ రోజుల్లో, ఈ పుణ్య రోజుల్లో అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించి రావడానికి మీరు 1 వే ప్రయాణాన్ని బుక్ చేసుకోవాలి అనుకుంటే ఆస్తులు నమ్ముకోవాలి. సాధారణ ప్రజలకు అసలు ఏమాత్రం అందుబాటులో లేని విధంగా విమాన టికెట్ల ధరలు ఉన్నాయి. ఇప్పుడు విమాన టికెట్ల ధరలు ఏ విధంగా ఉన్నాయో నేను మీకు చెప్పబోతున్నాను. ఒక విషయానికి, కుంభమేళకు సంబంధించిన పవిత్రమైన ఒక విషయాన్ని చెప్పి టికెట్ల ధరలు ఏ విధంగా ఉన్నాయి, టికెట్ల ధరలు అక్కడికి విమాన టికెట్ని బుక్ చేసుకోవాలంటే ఆస్తులు ఎందుకు అమ్ముకోవాలో చెప్తాను. మనకి అక్కడ అమృతం, దేవతలు రాక్షసులు అమృతం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం బయటకు వచ్చినప్పుడు విష్ణుమూర్తి అమృతాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆ అమృతం రాక్షసులు కంటపడకుండా తీసుకువెళ్ళేటప్పుడు 4 చుక్కలు భూమి మీద పడ్డాయి. ఆ 4 చుక్కలు భూమి మీద పడిన చోట్ల ఒకటి ఈ ప్రయాగరాజ్. ఎక్కడెక్కడ పడ్డాయంటే హరిద్వార్లో, అలాగే ప్రయాగరాజ్లో, ఉజ్జయినిలో, నాసిక్, ఈ 4 చోట్ల ఈ అమృతపు చుక్కలు పడ్డాయి అని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఇవి అత్యంత పరమ పవిత్రమైనటువంటి ప్లేస్లు అవి. సో ఇప్పుడు ఇక్కడ కుంభమేళాకు అందుకే ప్రయాగ్రాజ్కి వచ్చి త్రివేణి సంగమం గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసే చోట పుణ్యస్నానాన్ని ఆచరిస్తే మహాపుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే ఎక్కడెక్కడి నుంచో మహాభక్తులందరూ అక్కడికి తరలి వస్తారు. నాగా సాధువులు వస్తారు, అఘోరాలు వస్తారు. ఈ సాధువులందరినీ చూడటానికి కోట్లాది మంది భక్తులు అక్కడికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి తాము కూడా తరించి తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటారు. సో ఇది అక్కడ ఉన్నటువంటి
కుంభమేళకు సంబంధించినటువంటి మహాకుంభమేళకు సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి మీరు ప్రయాగ్రాజ్ వెళ్ళాలి అని అనుకుంటే, హైదరాబాద్ నుంచి మీరు ప్రయాగ్రాజ్ వెళ్ళాలి అని అనుకుంటే 27వ తారీఖు నుంచి మనం తీసుకుందాం. ఈ రోజు నుంచి, ఈ రోజే మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఈ రోజు టికెట్ ధరలు ఎంత ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ ప్రయాగ్రాజ్ ఒక వ్యక్తి ప్రయాణం చేయటానికి సెట్ చేస్తున్నాను నేను. విమాన టికెట్ని మనం బుక్ చేసుకోవాలని అనుకుంటే ఎస్, ఈరోజు మనకి ఇండిగో ఎయిర్లైన్స్ అందుబాటులో 9 గంటల 30 నిమిషాలకు ఇండిగో ఎయిర్లైన్స్ ఉంది. 1 స్టాప్ న్యూఢిల్లీలో ఒక స్టాప్ ఉంది 12 గంటల 40 నిమిషాలకి. ఎందుకంటే న్యూఢిల్లీలో ఒక స్టాప్ ఉంది 12 గంటల 40 నిమిషాలు కాబట్టి మీరు మర్నాడు 10 గంటలకి అక్కడికి చేరుకుంటారు. మీరు మర్నాడు ప్రయాగ్రాజ్కి 10 గంటలు చేరుకుంటారు. ఆ టికెట్ ధర ఎంత ఉందో తెలుసా? 42,159 రూపాయలు ఉంది. 1 స్టాప్ ఢిల్లీలో వెయిటింగ్ ఉంది. ఢిల్లీ నుంచి మళ్ళీ ప్రయాగ్రాజ్ వెళ్తారు. 12 గంటల సమయం పడుతుంది. ఆ 12 గంటల సమయం పట్టే ప్రయాణానికి 42,000 రూపాయల ఉంది. ఎయిర్ ఇండియా టికెట్ ధర 10 గంటల 40 నిమిషాలకి, ఈరోజు 10 గంటల 40 నిమిషాలకి ఫ్లైట్ ఉంది. ఇది కూడా 1 స్టాప్ ఉంది, ఢిల్లీలో స్టాప్ ఉంది. ఏకంగా 11 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. ఏకంగా 42,638 రూపాయలు టికెట్ ధర ఉంది. ఎయిర్ ఇండియానే 9 గంటలకు ఒక ఫ్లైట్ ఉంది. ఏకంగా 44,279 రూపాయలు ఉంది. ఇది 2 స్టాప్స్. విశాఖపట్నంలో ఒక స్టాప్ ఉంది. 2 స్టాప్స్ ఉన్నాయి మొత్తానికి. వయా విశాఖపట్నం నుంచి వెళ్తుంది. 44,000 రూపాయలు ఉంది. అన్నీ కూడా ఎక్కడో ఒక చోట స్టాప్ ఉంది. డైరెక్ట్ ఫ్లైట్లు లేవు. ఇండిగో 11 గంటల 35 నిమిషాలకి ఇండిగో ఉంది. ఏకంగా 45,000 రూపాయలు టికెట్ ఉంది. ఎయిర్ ఇండియా 10 గంటల 25 నిమిషాలకు ఉంది. ఇక్కడ కూడా 2 స్టాప్స్ ఉన్నాయి. రేపు 10 గంటల 10 నిమిషాలకు వెళ్తారు. ఏకంగా 46,000 రూపాయలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో విమాన సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ ఇండియా 9 గంటల 20 నిమిషాలకు ఉన్న ఫ్లైట్ ఏకంగా 46,000 రూపాయలు ఉంటే, ఇండిగో 11 గంటల 35 నిమిషాలకి ఉంది. 2 స్టాప్స్ ఉన్నాయి. రేపు 12 గంటలు అంటే 12 గంటల 35 నిమిషాల జర్నీ సమయం పడుతుంది. 46,748 రూపాయల టికెట్ ధర ఉంది. సో ఈ వీటిని చూసే సామాన్యులు కనీసం ప్రయాణం చేయడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది. ఏకంగా ఇక్కడ చూడండి 48,000 రూపాయలు ఉంది కదా. ఇదే రోజు గత ఏడాది ఇదే రోజు ఈ సమయానికి టికెట్ ధరను మనం చూసుకుంటే 3,000 రూపాయల వరకు ఉంది. 3,000 నుంచి 6,000 రూపాయల వరకు మాత్రమే గత ఏడాది టికెట్ ధర ఉంది. కానీ ఈసారి మాత్రం ఏకంగా 48,000 రూపాయలు ఉంది. మీకు ఇంకా కళ్ళు బయళ్ళు కమ్మే టికెట్ ధరని ఇప్పుడు నేను చూపించబోతున్నాను. చూడండి ఒక్కసారి. 50,000 రూపాయలు, 48,000, 49,000, 50,000 రూపాయలు. ఇండిగో ఎయిర్లైన్స్ ఈరోజు 9 గంటల 40 నిమిషాలకు ఉంది. రేపు 10 గంటల 10 నిమిషాలకు వెళ్తుంది. 12 గంటల జర్నీ సమయం ఉంది. 48,000 రూపాయలు టికెట్గా పెట్టారు. ఆ తర్వాత ఎయిర్ ఇండియా కూడా అంతే. 12 గంటల 50 నిమిషాలు అంటే 13 గంటల సమయం పడుతుంది. 49,000, 50,000 రూపాయలు టికెట్ ధర ఉంది. ఎయిర్ ఇండియా ఈరోజు 11 గంటల 10 నిమిషాలకు ఉంది. 12 గంటల సమయం పడుతుంది. 50,000 రూపాయలు టికెట్ ధర కనిపిస్తుంది. అందుకే ప్రయాగ్రాజ్ వెళ్ళాలి, పుణ్యస్నానాలు ఆచరించాలి అని అనుకునే వాళ్ళు ఇప్పుడు ఆస్తులు నమ్ముకునే టికెట్లు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రైల్ టికెట్లు, ట్రైన్ టికెట్లు అందుబాటులో లేవు. ట్రైన్ టికెట్లు అన్నీ కూడా రిగ్రెట్ వస్తున్నాయి. టికెట్లు ఏమాత్రం అందుబాటులో లేవు. తత్కాల్ టికెట్లు కూడా అలా క్రాష్ అయిపోతున్నాయి. తత్కాల్ టికెట్లు కూడా ఎవరికి దొరకడం లేదు. సో అందుబాటులో లేని ఈ సమయంలో ఒకవేళ ఫ్లైట్కి వెళ్దాము అనుకుంటే ఫ్లైట్ టికెట్లు 45,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు మనకి కనిపిస్తున్నాయి. ఇది ఎప్పుడు అంటే ఈరోజు మినిమం టికెట్ ధర 37,000 రూపాయలు ఉంది. రేపటి చూద్దాం. 29వ తారీఖున మౌని అమావాస్య కాబట్టి 29వ తారీఖున మనం చూడొచ్చు 22,000 రూపాయలు మినిమం నుంచి కనిపిస్తుంది. ఒకసారి 28వ తారీఖుని చూద్దాం. 28వ తారీఖున ఒకరోజు పోరు ముందుగానే వెళ్దాం, తక్కువ రేటు ఉంటుందేమో. ఈ రోజుకి ఇప్పటికిప్పుడు బయలుదేరితే ఎక్కువ రేటు ఉంటుంది. సో 28వ తారీఖున మనం చూస్తే 28వ తారీఖున మినిమమే మనకి 38,000 రూపాయల నుంచి ధర కనిపిస్తూ ఉంది. సో మ్యాక్సిమం ఎంత ఉందో మనం చూద్దాం ఒక్కసారి. అందుకే ఆస్తులు నమ్ముకోవాలి పరిస్థితి ఉంటుంది. 50,000 రూపాయలు, 53,000 రూపాయలు, 54, 61,000 రూపాయలు. రేపు మీరు ఎయిర్ ఇండియాలో ప్రయాణం చేయాలి అని అనుకుంటే రేపు ఉదయం 8 గంటల 40 నిమిషాలకు ఫ్లైట్ ఉంది. ఒక స్టాప్ ఢిల్లీలో ఒక స్టాప్ ఉంది. 6 గంటల 45 నిమిషాల సమయం పడుతుంది. 3 గంటల 25 నిమిషాలకు ప్రయాగ్రాజ్ చేరుకుంటుంది. ఒక మనిషికి 61,386 రూపాయలు టికెట్ ధరగా నిర్ణయించారు. అందుకే ఆస్తులను నమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మామూలు రోజుల్లో అయితే ఇది ఇక్కడ చూసారా, ఈ 5 తీసేస్తే
అంటే 4828 అనుకోండి. ఈ 5 మనకి కనిపించదు, కానీ ఇప్పుడు ఈ మరో సంఖ్య యాడ్ అవుతూ వస్తుంది. అంటే 4 డిజిట్ డబ్బులు మీరు అక్కడ 5 డిజిట్ డబ్బులు మీరు అక్కడ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 61,000 రూపాయలు పెట్టి రేపు మీరు వెళ్ళాలి అనుకుంటే 37,000 రూపాయల నుంచి 62,000 రూపాయల వరకు మీరు డబ్బులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మినిమం ధరే 35,000 రూపాయలు ఉంది. 35,697 రూపాయలు. ఉదయం 5 గంటలకు ఫ్లైట్ ఉంది. 6:20 ఈ జర్నీ సమయం పడుతుంది. ఒక స్టాప్ ఢిల్లీలో ఒక స్టాప్ ఉంటుంది. ప్రయాగ్రాజ్ 12:10 ఉదయం 5:50 ఉంది. ఆకాశ ఎయిర్ నుంచి 6:20 సమయం పడుతుంది. 35,000 రూపాయలు ఇది మినిమం ధర. ఆ తర్వాత మాత్రం ఇక 36,000, గరిష్టంగా 61,000 రూపాయలు ఉంది. ఇది రేపు మీరు వెళ్ళాలి అని అనుకుంటే, ఒకవేళ రేపు మీరు ప్రయాగ వెళ్ళి అక్కడ పుణ్యస్నానాన్ని ఆచరించి త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడ ఆ సాధు సంతులను అందరినీ కూడా చూసి మళ్ళీ రావాలి. టికెట్ 1 వేకి మీరు వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి అని అంటే ఒకసారి ప్రయాగ్రాజ్ నుంచి హైదరాబాద్ కొడదాం. ప్రయాగ్రాజ్ నుంచి మనం హైదరాబాద్కి సెట్ చేసి చూద్దాం. అంటే ఒకవేళ మీరు తిరిగి రావాలి అని అనుకున్నప్పుడు 29వ తారీఖున మౌని అమావాస్య కాబట్టి 30వ తారీఖున మీరు తిరుగు ప్రయాణం అయ్యారు. 30వ తారీఖున మీరు వెనక్కి రావాలి అన్నా కూడా 1:55 1:55 ఫ్లైట్ ఉంది. ఏకంగా మీరు 14 గంటల పాటు ఇది టైం చూపిస్తున్నారు. 1 స్టాప్ ఢిల్లీలో చాలా ఎక్కువసేపు వెయిటింగ్ ఉంది. మర్నాడు 4 గంటల 50 నిమిషాలకు చేరుకుంటారు. అంటే 14:55 మీకు ట్రావెల్ టైం ఉంటుంది. 29,936 మీరు వెళ్ళటానికి 35,000 నుంచి 60,000 రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. తిరిగి రావడానికి మినిమం టికెటే 30,000 రూపాయలు ఉంది. ఇది 30వ తారీఖున. సో గరిష్టంగా ఎంత ఉందో చూద్దాం. గరిష్టంగా 40,000 రూపాయల వరకు ఉంది. అంటే 38,990, 39,000, 40,000 రూపాయల వరకు మీకు గరిష్టంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇది 30వ తారీఖున. పోనీ ఇంకొక రోజు ఉన్నారనుకుందాం. ఆ రోజు ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకొక రోజు మీరు చూసిన ఫ్రైడే జనవరి 31వ తారీఖున చూసినా మినిమం 15,000 రూపాయలు మనకు కనిపిస్తుంది. ఫిబ్రవరి 1 వరకు ఉందామని అనుకున్న 12,000 రూపాయలు, ఫిబ్రవరి 2 వరకు ఉందాం అనుకున్న 16,000 రూపాయలు. ఇవి తిరుగు ప్రయాణానికి మీరు ఒకవేళ తిరిగి మళ్ళీ ప్రయాగ్రాజ్ నుంచి హైదరాబాద్ రావాలని అనుకుంటే. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళటానికి మిగిలిన డేట్స్లో టికెట్ ధరలు ఎంత ఉన్నాయో మీకు ఒకసారి నేను చూపిస్తాను. కేవలం హైదరాబాద్ నుంచి ఒక్క ట్రైన్ మాత్రమే ఉంది. ధన్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది 23 గంటల సమయం పడుతుంది. ఒకసారి 30 గంటల సమయం పట్టే అవకాశం కూడా ఉంటుంది. టికెట్స్ అయితే మాత్రం దానికి ఖచ్చితంగా దొరికే అవకాశమే లేదు. సో ఇది ఎప్పుడు 29వ తారీఖు. మీరు 29వ తారీఖునే వెళ్ళారనుకుందాం. 29వ తారీఖునే మౌని అమావాస్య కాబట్టి మీరు 29వ తారీఖునే ఆ రోజే బయలుదేరదామని అనుకుంటే ఆ రోజు కూడా 22,000 రూపాయల నుంచి ఉదయం 5:35 ఇండిగో ఫ్లైట్ ఉంది. ఆ రోజు మీరు బయలుదేరితే సాయంత్రానికి అక్కడికి చేరుకుంటారు కాబట్టి పుణ్యస్నానాన్ని ఆచరించే అవకాశం ఉంటుంది. సో మినిమం 22,451 రూపాయల నుంచి గరిష్టంగా ఆ రోజు మీరు తీసుకున్న టికెట్ అదే రోజు బయలుదేరితే ఈ రోజుకి. కానీ ఇంకా రేపు ఎల్లుండా టైం ఉంది కాబట్టి మీరు అదే రోజు 29వ తారీఖునే బుక్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది 70,000, 80,000 రూపాయలు ఉండే అవకాశం ఉంటుంది. అంటే 2 రోజుల తర్వాత కాబట్టి ఈ ధర కనిపిస్తుంది. కానీ ఈ రోజే మీరు వెళ్ళాలి అనుకుంటే సాయంత్రానికి 61,000 రూపాయలు టికెట్ ధరగా నిర్ణయించారు. అందుకే సామాన్యులు ఎవరు కూడా ఆ రోజుల్లో వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. 29 తర్వాత చూడండి ఒకసారి, జనవరి 30వ తారీఖున మీరు వెళ్ళాలనుకుంటే మినిమమే 28,000 రూపాయలు ఉంది. జనవరి 31 మినిమమే 24,000 రూపాయలు ఉంది. ఫిబ్రవరి 1 మినిమం 21,000 రూపాయలు కనిపిస్తోంది. ఫిబ్రవరి 2 ఎందుకంటే ఫిబ్రవరి 3వ తారీఖున వసంత పంచమి ఉంది. సో ఆ రోజు కూడా పుణ్యస్నానాన్ని ఆచరించవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే 6 రోజులు అత్యంత పవిత్రమైనటువంటి రోజులు. జనవరి 13, జనవరి 14, జనవరి 29, ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 26వ తారీఖు. ఈ 3 రోజులు అత్యంత పరమ పవిత్రమైనటువంటి, శివరాత్రి వరకు ఈ 6 రోజులు అత్యంత పరమ పవిత్రమైనవి కాబట్టి ఫిబ్రవరి 3వ తారీఖున మనం చూస్తే ఫిబ్రవరి 3వ తారీఖున ఆ రోజుకి 16,000 ఉంది. ముందు రోజు మనం చూసుకుందాం. ముందు రోజు టికెట్ మనం తీసుకోవాలని ఇప్పుడు మీరు బుక్ చేసుకుంటే మినిమం 17,000 రూపాయల నుంచి మ్యాక్సిమం 20,000
27,000 రూపాయలు అంటే 30,000 రూపాయల వరకు ఆ రోజుకి టికెట్ కనిపిస్తుంది. ఒకవేళ ఫిబ్రవరి 3వ తారీఖుకి మీరు వెళ్ళాలి అని అనుకుంటే, సో ఇలా ఫ్లైట్ టికెట్లు మామూలుగా లేవు. సామాన్యుడు ఎవడు కూడా ఫ్లైట్ టికెట్లో ప్రయాణం చేయడానికి అవకాశం లేదు. అయినప్పటికీ కూడా చాలామంది అప్పు సొప్పు చేసైనా వెళ్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మహా అయితే చాలామంది ఇన్ని రోజుల శాలరీ కదా అని అనుకుని, లేకపోతే ఇన్ని నెలల శాలరీ కదా అని అనుకుని, జీవితంలో ఒక్కసారి కూడా రాదు ఇది. జీవితంలో చాలామంది ఎందుకంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కాబట్టి, మళ్ళీ ఇప్పుడు భూమి మీద బతుకున్నటువంటి ఏ ఒక్కరి జీవితంలోనూ ఈ మహాకుంభమేళా వచ్చేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు భూమి మీద బతుకున్నటువంటి ఏ మనిషి కూడా ఈ మహాకుంభమేళాలో పాల్గొనే అవకాశం లేదు. కాబట్టి ఈ జన్మలో మనకి ఇది ఒక్కటే మహాకుంభమేళా కాబట్టి ఎలాగైనా సరే వెళ్ళాలి అని చాలామంది అక్కడికి చేరుకోవడానికి ఏ ప్రయాసాలు కోచి అక్కడికి చేరుకుంటున్నారు. మళ్ళీ 144 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. ప్రతి ఏటా మాగా కుంభమేళా వస్తుంది, సాధారణ కుంభమేళా, ఆ తర్వాత అర్ధ కుంభమేళా వస్తుంది, ఆ తర్వాత పూర్ణ కుంభమేళా వస్తుంది, ఆ తర్వాత 144 ఏళ్ళకు ఒకసారి మహాకుంభమేళా వస్తుంది. కాబట్టి ఇది ఇప్పుడు భూమి మీద బతుకున్న మనుషులు చూసేటటువంటి కుంభమేళా. ఈ కుంభమేళా తర్వాత మళ్ళీ మహాకుంభమేళాను చూడాలంటే, ఇప్పుడు ఈ మహాకుంభమేళాను చూసిన ఏ వ్యక్తి కూడా నెక్స్ట్ వచ్చే మహాకుంభమేళాను ఖచ్చితంగా చూసే అవకాశం లేదు, చూడడు 144 ఏళ్ల తర్వాత. కాబట్టి అందుకే అందరూ కూడా ఇప్పుడు ఈ మహాకుంభమేళాకి వెళ్ళాలని అనుకుంటున్నారు. ట్రైన్ టికెట్స్ అయితే మాత్రం ఏకంగా ఆస్తుల్ని అమ్ముకునే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫైనల్గా నేను జనవరి 29వ తారీఖే కాబట్టి అక్కడికే చూపించి క్లోజ్ చేస్తాను. జనవరి 29వ తారీఖున మీరు చూడవచ్చు, మినిమం 22,000 రూపాయల నుంచి మ్యాక్సిమం 35,000 రూపాయల వరకు ఉంది. అలా కాకుండా మీరు ఈరోజే వెళ్ళాలి అని అనుకుంటే, ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళకి మినిమం 43,000 రూపాయల నుంచి మ్యాక్సిమం 71. ఇందాక మనం చూసారా అప్పుడే పెరిగిపోయింది. ఇందాక మనం చూసినప్పుడు ఎంత ఉంది? 61,000 రూపాయలు ఉంది మ్యాక్సిమం టికెట్ ప్రైస్. కానీ ఇప్పుడు ఏకంగా 71,000 రూపాయలు. ఎయిర్ ఇండియా చూసారా, ఇందాక మనం ఇది చూసాం. అంటే నేను ఇంకా ఈ షో కంప్లీట్ చేయలేదు, స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ 61,000 రూపాయలు ఉంది. ఒక 10 నిమిషాల సమయంలోనే ఏకంగా 10,000 రూపాయలు టికెట్ ధర పెరిగిపోయింది. చూసారా, ఇంతకుముందు మనం చూసాంగా. కాబట్టి మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి కూడా చూడొచ్చు. 71,000 రూపాయల 71,547 రూపాయలు ఉంది. ఇంతకుముందు ఇది నేను మీకు చూపించినప్పుడు కేవలం 61,000 మాత్రమే ఉంది. చూసారు, ఇక్కడ కూడా 66,000 రూపాయలకి పెరిగింది. 52,000 రూపాయలు. 11 గంటల 10 నిమిషాలకున్న ఫ్లైట్ 50,000 రూపాయలు. ఇలా నిమిషానికి కూడా రేట్లు పెరిగిపోతున్నాయి. బహుశా 10 నిమిషాల సమయం పట్టింది కదా, నిమిషానికి 1000 రూపాయలు. మీరు ఒక నిమిషం 10 నిమిషాల ముందు బుక్ చేసుకుని ఉంటుంటే 10,000 రూపాయలు కలిసి వచ్చేవన్నమాట. అంటే నిమిషానికి ఏకంగా 1000 రూపాయల టికెట్ ధర పెరిగినట్టుగా ఇక్కడ పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎంతకుముందు మనం చూసినప్పుడు ఇక్కడ 37,000 రూపాయల చేంజ్ ఎంతో ఉంది. ఇప్పుడు ఏకంగా 43,000 రూపాయలకు పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిమిషానికి కూడా రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. సో అందుకే ఆస్తులను అమ్ముకునైనా సరే అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. కాబట్టి విమాన ఛార్జీలు కూడా ఈ రేంజ్లో పెంచేశారు. ఇప్పుడు నేను మీకు సాధారణంగా ఇప్పుడు మనకి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో ఈ పుణ్య కార్యక్రమం ఉంది. కాబట్టి అక్కడికి మామూలు రోజులు కూడా, అంటే నేను ఇంతకుముందు చెప్పిన 6 రోజులే కాదు, మిగిలిన రోజులు కూడా అక్కడికి వెళ్ళి ఈ పుణ్య స్నానాలను ఆచరించి వస్తారు. కానీ 6 రోజులు పరమ పవిత్రమైనవి. ఒకసారి నేను ఇంకొంచెం మార్చి నెలలో నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. మార్చి 8వ తారీఖున టికెట్ ధర 7,000 రూపాయలు ఉంది. మార్చి 7వ తారీఖున. సో మార్చి 1వ తారీఖున మనం చూస్తే 8,000 రూపాయలు మనకి కనిపిస్తుంది. ఫిబ్రవరి 28న 7,000 రూపాయలు మనకి ఇక్కడ టికెట్ ధర కనిపిస్తుంది. సో మార్చి నెలలో మనకి సాధారణ టికెట్ ధరలే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మార్చి నెలలో. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినా కూడా కేవలం ఏదైనా ఒక ప్రాముఖ్యత ఉన్న రోజుల్లో తప్పితే మిగిలిన రోజులన్నీ కూడా చాలా తక్కువ టికెట్ ధరల, చాలా తక్కువ రేట్లు మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ రోజు చూస్తే మాత్రం ఏకంగా 70,000 రూపాయల వరకు టికెట్ ధర కనిపిస్తున్న పరిస్థితిలోనే. మామూలు రోజులు అయితే మహా అయితే 3,000 రూపాయలు కూడా. లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి 3,000 రూపాయల వరకు కూడా టికెట్ ధర అందుబాటులో ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఈరోజు చూస్తే మాత్రం ఏకంగా 71,000 రూపాయల వరకు ఈ టికెట్ ధరలు పెరిగిపోయాయి. అయినప్పటికీ కూడా ప్రయాగ వెళ్ళాలి, అక్కడ పుణ్యస్నానాన్ని ఆచరించాలని చాలామంది వెళ్తున్నారు. సో వెళ్ళే వాళ్ళంతా హాయిగా వెళ్ళరండి, దైవ దర్శనం చేసుకుని పుణ్యస్నానం ఆచరించి చాలా క్షేమంగా తిరిగి రండి. సో టికెట్ రేట్లు అయితే మాత్రం ఈ విధంగా ఆస్తులు అమ్ముకుని
వెళ్ళే విధంగానే ఉన్నాయి. ఒకరు వెళ్ళి రావాలి అంటే ఒక 1,50,000 రూపాయలు కేవలం టికెట్లకు మాత్రమే పెట్టాలి. అక్కడ అకామిడేషన్ కోర్స్ ఇంకా అకామిడేషన్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటు చూసిన జనాలే కనిపిస్తుంటుంటారు. త్రివేణి సంగమం ఒకవైపు, జనసంద్రం మరొక వైపు మనకి కనిపిస్తుంటుంది. ఈ 3 నదులు కలిసే చోట త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి నదులు కలిసే చోట పుణ్యస్నానాన్ని ఆచరించి రావాలని అనుకుంటారు. మనకి హైదరాబాద్ నుంచి ఉన్న ట్రైన్కి అయితే మీకు టికెట్లు అసలు దొరికే అవకాశమే లేదు. మరి మీరు ఎంతమంది ప్రయాగ వెళ్ళాలని అనుకుంటున్నారు? ఎంతమంది టికెట్స్ బుక్ చేసుకున్నారు? ఎంతమంది టికెట్స్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి అని ఈ ధరలు చూసి ఆగిపోయారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఇంతకు ముందు వచ్చిన కుంభమేళాల్లో, అంటే పూర్ణ కుంభమేళాలు మీలో చాలామంది చూసుంటారు, అర్ధ కుంభమేళాలకు వెళ్ళుండి ఉంటారు. మాఘ కుంభమేళ సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి మాఘ కుంభమేళాకు చాలామంది వెళ్తుంటారు. మరి మీరు ఏ కుంభమేళాకు వెళ్ళారు? ఇప్పుడు మీరు మన జీవితంలో మరి బతుకున్న సమయంలో 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే కుంభమేళాలో ఫస్ట్ టైం చూస్తారు కాబట్టి ఎంతమంది వెళ్ళాలని టికెట్లు బుక్ చేసుకున్నారు? వెళ్ళలేక ఆగిపోయిన వాళ్ళు ఎంతమంది? గతంలో పూర్ణ కుంభమేళాలో, అర్ధ కుంభమేళాలో పాల్గొన్న వాళ్ళు ఎంతమందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఇది ఈ కుంభమేళాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కూడా ఆర్టీవీలో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.